హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ డిసెంబర్ 27న జరగనుంది. అయితే ఇది తమిళనాడులో కాకుండా మలేషియాలో నిర్వహించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ నిర్ణయం వెనుక గల కారణాలు, విజయ్ రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న ఉత్కంఠను ఈ కథనంలో తెలుసుకుందాం. సాధారణంగా ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఆడియో లాంచ్ ఈవెంట్ అయినా, ప్రెస్ మీట్ అయినా, ఇలా ఏదైనా సరే ఆయా భాషకు సంబంధించిన ఇండస్ట్రీలు లేదా ఆ చిత్రం ఏ రాష్ట్రాలలో విడుదలవుతుందో అక్కడ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విజయ్ దళపతి మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ ఏకంగా తమిళనాడులో జరపకుండా ఇంకో ప్లేస్లో నిర్వహిస్తుండడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయానికి ఏమిటో ఇప్పుడు చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న విజయ్ దళపతి ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు టీవీకే అనే పార్టీని స్థాపించి ఈ పార్టీ ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటినుంచే సిద్ధమవుతున్న విషయానికి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటిస్తున్న జననాయగన్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ను ఏకంగా మలేషియాలో నిర్వహించనున్నట్లు సమాచారం. డిసెంబర్ 27వ తేదీన ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఇక్కడే ఆడియో లాంచ్ ఈవెంట్ను ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఇటీవల జరిగిన ప్రమాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ఇది ఒక కారణమైతే మరో కారణం కూడా ఉంది. తెలుగు చిత్రాలకు అమెరికా ఎలా అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిందో తమిళ చిత్రాలకు మలేషియా కూడా అలాగే. చాలా వరకు తమిళ చిత్రాలకు సంబంధించిన ఈ ఈవెంట్ అయినా సరే మలేషియా వేదికగా జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆడియో లాంచ్ ఈవెంట్ కోసం మలేషియాను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న విషయానికి తెలిసిందే. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించింది. విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఇన్ని రోజులు విజయ్ రాజకీయాల్లోకి రాకముందు చివరి చిత్రంగా కామెంట్లు చేసినా ఇందులో ఎటువంటి నిజం లేదని చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత విజయ్ మరో కొత్త సినిమా ప్రకటిస్తారా లేక ఇదే చివరి సినిమా అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. జననాయగన్ ఆడియో లాంచ్ తమిళనాడులో కాకుండా మలేషియాలో జరగడం అనేక చర్చలకు దారితీస్తోంది. ఇది విజయ్ సినీ, రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తిని రేపుతోంది. అభిమానులు, విశ్లేషకులు ఆయన తదుపరి అడుగుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.